2 Corinthians chapter 5. కొరింథీ సంఘానికి రాసిన రెండవ పత్రిక అండి, 5వ అధ్యాయం. 2 Corinthians chapter 5. కొరింథీ సంఘానికి రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము Verse 15. 15వ వచనం అండి. 2 Corinthians 5:15. కొరింథీ సంఘానికి రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం అండి. And that he died for all, that they which live should not henceforth live unto themselves, but unto him which died for them and rose again. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. You have read 15? See, Jesus died for us. చూడండి, యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు. So now we should not live for ourselves. కనుక ఇప్పుడు మన కొరకు మనము జీవించకూడదు. We should live for him. ఆయన కొరకు మనము జీవించాలి. Galatians 2:20. గలతీలకు రాసిన పత్రిక 2:20 వచనం. Galatians 2:20. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం అండి. I am crucified with Christ. Nevertheless, I live, not yet I, but Christ liveth in me. And the life which I now live in the flesh, I live by the faith of the Son of God, which loved me and gave himself for me. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకునిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. I died for myself. నా కొరకు నేను చనిపోయినాను. Christ lives in me. క్రీస్తే నాలో జీవించుచున్నాడు. When you give that experience, నీవెప్పుడైతే అలాంటి అనుభవాన్ని ఇస్తావో there will be no worry. ఇక చింతయే ఉండదు. Let sickness come, అనారోగ్యం రానివ్వండి, let starvation come, మరి ఆకలి దప్పులు రానివ్వండి, let persecution come. హింసలు రానివ్వండి, You won't be worried నీవు అసలు చింతనే పడవు. because Christ lives in you. ఎందుకనగా క్రీస్తే నీలో జీవించుచున్నాడు. Christ looks through your eyes. మరి క్రీస్తు నీ కళ్ళ ద్వారా చూస్తున్నాడు. Christ speaks through your lips. మరి దేవుడు క్రీస్తు నీ పెదవుల ద్వారా మాట్లాడుతున్నాడు. Christ hears your ear. మరి క్రీస్తు నీ చెవుల ద్వారా వింటూ ఉన్నాడు. Christ works with your hand. మరి క్రీస్తు నీ చేతుల ద్వారా పనిచేస్తున్నాడు. Christ walks with your feet. క్రీస్తు నీ పాదముల ద్వారా నడుస్తూ ఉన్నాడు. Then what more you need? మరి ఇంకా ఇది ఏది కావాలి నీకు? When the greatest problem is we do not want to die for ourselves. మనకున్న అతిపెద్ద సమస్య ఏమిటంటే మన కొరకు మనం చావం. We want our old thing to be retained. We want our old things to be retained. మనకున్న పాతవన్నీ కూడా అలాగే ఉండాలనుకుంటాం. Part of it. ఒక భాగం అండి. You do not want your eye to be dead. మరి మీ కళ్ళు చావవలనని కోరు. Your eye. Nenu. You do not want your eye to be dead. నేను అనేది మీలో చావదండి. You do not want. నీవు దాన్ని కోరుకో. You want to retain your eye. మరి నేను అనేది అలాగే ఉండాలని కోరుకుంటావు. But when you submit your eye to be dead, నీవెప్పుడైతే నేను అనేదాన్ని చావడం కొరకు సమర్పణ చేసుకుంటావో Christ lives in you. క్రీస్తే ఇక నీలో జీవిస్తాడు. When Christ lives in you, ఎప్పుడైతే క్రీస్తు నీలో జీవిస్తుంటాడో there is no need in your life. నీ జీవితంలో ఏ అవసరమే లేదు. ఇక You dead. నీవు చచ్చిపోయావు. Christ lives. క్రీస్తేమో జీవిస్తున్నాడు. What is the ability of Christ? మరి క్రీస్తు యొక్క సామర్థ్యము ఏమై ఉంది? He is creator. ఆయన సృష్టికర్త. He provides everything. ఆయన ప్రతిదీ కూడా అనుగ్రహించే దేవుడు. He is Lord of all. ఆయన అన్నిటికీ ప్రభువు. When Christ lives in you, ఎప్పుడైతే క్రీస్తు మీలో
ప్రేమలో జీవిస్తుంటాడో Satan looks at you and start running. మరి సాతాను మీ వంక చూడగానే ఇక పరుగు లంఘించుకుంటాడు. What Satan will say? సైతాన్ ఏమని చెబుతాడు? Christ coming. ఇదిగో క్రీస్తు వస్తున్నాడు, Christ coming. క్రీస్తు వస్తున్నాడు. Satan and his host will flee. సాతాను వాని సైన్యం పారిపోతుంది. Hallelujah. హల్లెలూయా. But when, as long as you live inside, Satan will also compete with you. మరి ఎంత కాలం వరకు నీవు నీలో నివాసం ఉంటుంటావో సైతాను కూడా సంతృప్తి పడుతుంటాడు. We say, I love you, Jesus. మనం అంటూ ఉంటాం, యేసు నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, I give myself to you. ఇదిగో నా స్వయం నీకు సమర్పణ చేస్తున్నాను, I give you 100%. 100% నీకు అప్పగిస్తున్నాను. But when problem comes, కానీ ఎప్పుడైతే సమస్యలు ఉత్పన్నమవుతాయో, Lord, I doubt whether you are able to take care of me or not. నాయనా నువ్వు నన్ను బాగా చూసుకుంటావో లేదో అని సందేహం వస్తుందంట. So I'll take care of for myself, అందుకే Lord. నాకు నేనే జాగ్రత్త పడుతున్నాను. For a while, Lord. కొంతకాలం వరకు ప్రభువా. Pastors, this is one of the problem.